గురువు గారు ఈ ఛార్జింగ్ ఎక్కడ చూడండి ఒకరు. ఛార్జింగ్ పిన్ మార్చాలా? లేదండి, అది చాలాసార్లు మార్పిచ్చాను. ఓకే, ఒరిజినల్ ఛార్జర్ కూడా పోయింది. ఓకే, ఒరిజినల్ ఛార్జర్ పోతే అంటే ఇప్పుడు లోకల్ వాడుతున్నారా? లోకల్ ఛార్జర్ వాడుతున్నాను. మరి ఇప్పుడు ఛార్జింగ్ పిన్ మార్చాల్సిందే కదా, ఛార్జింగ్ ఎక్కి. ఎన్నిసార్లు మార్చాలండి? ఇప్పుడు 10 సార్లు మార్చున్నాను. అది ఛార్జింగ్ అసలు ఎక్కట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు అయితే దీన్ని? దానికి ఛార్జర్ పిన్ కాకుండా మనకి వైర్లెస్ లాగా ఏదైనా సెటప్ చేసి ఇస్తారా? ఓకే ఓకే. వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోలోకి అయితే వచ్చేసాం. అదేంటంటే మామూలుగా మన ఒరిజినల్ ఛార్జర్ పోతే మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మన పిన్నులు ఊరికే డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, అలా పిన్నులు ఊరికే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి నేను కొత్త గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్. ఇది వచ్చి వైర్లెస్ రిసీవర్, ఇది వచ్చి వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ ప్యాడ్. ఈ రెండింటితో మన నార్మల్ మొబైల్ని వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్గా మార్చేద్దాం రండి. ఇది మన మొబైల్ వైర్లెస్ రిసీవర్. దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా దీని ప్రైస్ అయితే 2999 అని ఉంది, కానీ మనకు అంత పడదు. మనకు 390 సంథింగ్ 400 లోపు అయితే వచ్చేస్తుంది. ఓకేనా, చిన్న స్టిక్కర్ లాగా ఉంది కదా. ఇది టైప్ సి అయితే నేను తెప్పించాను. మామూలుగా మనకు V8 కావాలన్నా, ఐఫోన్ లైట్నింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇది టైప్ సిది. ఇది ఒకసారి చూడండి, ఇది టైప్ సి పిన్ను. నేనైతే టైప్ సికి తెప్పించాను, ఎందుకంటే మన ఫోన్ టైప్ సి కాబట్టి. మీకు V8 అంటే నార్మల్ మైక్రో USB కావాలన్నా దొరుకుతుంది, లేదా లైట్నింగ్ కేబుల్, ఐఫోన్ లైట్నింగ్ కేబుల్ కావాలన్నా దొరుకుతుంది. దీన్ని తీసుకొని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ మన బ్యాక్ సైడ్, మన ఫోన్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఈ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ని మామూలు మన కనెక్టర్లోకి పెట్టేయడమే. చూడండి, ఇలా ఫిట్ అయిపోయింది చూడండి. ఇలా ఫిట్ చేసి స్టిక్కర్ని ఇలా పెట్టేసుకొని మామూలు మన మొబైల్ కేసు ఉంటుంది కదా, మొబైల్ పౌచ్, దాన్ని ఆ మొబైల్ పౌచ్ని కానీ మనం దీనికి కానీ సెట్ చేసుకున్నాము అంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది. మామూలు ఇది కదులుతుంది కదా, అది కదలకుండా ఉండడానికి మొబైల్ కేసులోకి ఇలా పెట్టి ఫిట్ చేసామంటే ఇంకా అది బ్యాక్ సైడ్ ఉందనేది కూడా తెలియదు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం వైర్లెస్ ఛార్జింగ్ మీద పెడితే ఆటోమేటిక్గా మనకైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. ప్రజెంట్ దీనిలో ఛార్జింగ్ అయితే లేదు, ఏం ఛార్జింగ్ లేదు ప్రజెంట్. మనం వైర్లెస్ ఛార్జర్ మీద పెట్టి దాన్ని ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మన వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ని అయితే అన్లాక్ చేద్దాం. ఇది 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, దీనిలో 10 వాట్ కూడా ఉంటాయి. 15 వాట్ ఛార్జింగ్ మనకు 600 పడింది. ఇంకా దీనిలో 10 వాట్ వస్తాయి, ఇంకా మనకి ఎక్కువ కావాలంటే 20 వాట్ కూడా వస్తాయి. మనకి ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. దీని ప్రైస్ కూడా మనకు 2499 అంటే 2500 ఇచ్చారు. మనకైతే 599కే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇదండి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అవుట్పుట్ 15 వాట్, 10 వాట్, ఏదైనా మనం 5 వాట్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన రిసీవర్ని బట్టి కూడా దీని వాటేజ్ అనేది వర్క్ అవుతుంది. అంటే రిసీవర్ స్ట్రాంగ్గా ఉంటే ఇది కూడా పర్ఫెక్ట్గా 15 వాట్ వస్తుంది. రిసీవర్ డల్గా ఉంటే రిసీవింగ్ మనకు తక్కువ ఉంటుంది కాబట్టి 5 వాట్, 10 వాట్ అలా తీసుకుంటుంది అనమాట. దీని టెక్స్చర్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా స్లిమ్గా ఉంది. మన పాకెట్లో ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ USB కేబుల్ ఇచ్చారు, టైప్ సి USB కేబుల్. ఒకసారి ఈ టైప్ సి USB కేబుల్ని మనం దానికి కనెక్ట్ చేసి మన ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. టైప్ సి USB కేబుల్ దీనికి పెట్టేసామా. నాకైతే పక్కనే పవర్ సోర్స్ లేదు కాబట్టి నేను పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. పవర్ సోర్స్ ఉంటే డైరెక్ట్ పవర్ సోర్స్నే వాడుకోవచ్చు. సో లైట్ వెలుగుతుంది కదా, అంటే మనది రెడీ అయింది. ఇప్పుడు మనం ఫోన్ తీసుకొని దాని మీద అటాచ్ చేద్దాం. ఇప్పుడు లైట్ మారింది చూడండి, ఇందాక రెడ్ కలర్లో ఉంది, ఇప్పుడు బ్లూ కలర్ మారింది. చూసారా, ఛార్జింగ్ సింబల్ కూడా వచ్చేసింది. ఒక్కొక్కసేపు పెట్టి చూద్దాం, ఎంత ఒక 2% వచ్చేదాకా చూద్దాం, 1% వచ్చేదాకా చూద్దాంలేండి, ఎలా ఎక్కుతుందో చెక్ చేద్దాం. చూడండి, నేను అసలు ఫోన్కి అయితే ఎక్కడ ఛార్జింగ్ పెట్టలేదు. ఓకేనా, జస్ట్ ప్యాడ్ మీద పెట్టాను అంతే. ఆల్రెడీ 2% ఉంది బ్యాటరీలో, సో మనం 3% వచ్చేదాకా చూద్దాం. అది 3% రావడానికి ఎంత టైం పడుతుందో మనం ఒకసారి టైమర్ ఆన్ చేద్దాం. ఎంత టైం తీసుకుంటుందో 3% ఎక్కడానికి, అంటే 1% ఎక్కడానికి ఇంకా 2%లోనే ఉంది. మన మొబైల్ ఎంత పాతదైనప్పటికీ ఈ వైర్లెస్ రిసీవర్ని యాడ్ చేసుకొని
మన మొబైల్ని అయితే మనం వైర్లెస్లో ఛార్జింగ్ అనేది ఎక్కించుకోవచ్చు. మనం ఏ టెక్నీషియన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు మనమే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అరే ఇదేంటిది పర్సంటేజ్ తగ్గింది. ఓహో! ఇప్పుడు దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే మనం ఈ వైర్లెస్ ఛార్జర్ని మనం పవర్ బ్యాంక్తో అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే పవర్ బ్యాంక్తో పెట్టాను నేను, అది తగ్గుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ పవర్కి కనెక్ట్ చేసి నేను మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ పెట్టి చూస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ పవర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్పీడప్లో పెట్టున్నాను. మీకు గనక ఈ డివైజెస్ కావాలంటే వైర్లెస్ రిసీవరు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్లో వాటిని పర్చేజ్ చేయొచ్చు. మా లోకల్ స్టోర్లలో ఇవి మ్యాక్సిమం దొరకవు. ఒక్క పర్సెంట్ రావడానికి మనకు 4 నిమిషాలు అయితే టైం పట్టింది. నాకు తెలిసి పౌచ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టాం కాబట్టి అంత స్లోగా ఎక్కింది. ఇప్పుడు ఒకసారి పౌచ్ తీసేసి ఒకసారి పెడదాం, ఎంత టైం తీసుకుంటుందో ఒకసారి చెక్ చేద్దాం. మామూలుగా అయితే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎప్పుడు చెక్ చేయం కదా, పెట్టి వదిలేస్తాం. ఎంత టైం పట్టింది, ఇంత టైంకి ఎన్ని పర్సెంట్ వస్తుంది అనేది మామూలుగా చెక్ చేయం. మనకు అప్రాక్సిమేట్గా 1 or 2 అవర్స్లో అయితే మనకు ఛార్జింగ్ అయిపోద్ది. మనకు ఆఫీసులలో ఉండేటప్పుడు ఊరికనే ఛార్జింగ్ పెట్టి తీస్తా ఉండలేం కాబట్టి ఇట్లాంటి వైర్లెస్ ఛార్జింగ్ అని పెట్టుకున్నట్లయితే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఏదైనా కాల్స్ వచ్చినా సింపుల్గా తీసి మాట్లాడుకోవచ్చు. మరి డైరెక్ట్గా ఛార్జింగ్ ప్యాడ్ పెట్టేస్తే సింపుల్గా అది ఛార్జింగ్ ఎక్కేస్తూ ఉంటుంది. ఇప్పుడు పౌచ్ తీసేసి పెట్టిన తర్వాత అప్రాక్సిమేట్గా మనకు 3 మినిట్స్ పట్టింది పౌచ్ తీసి పెట్టిన తర్వాత. ఇప్పుడు ఒకసారి నా ఐఫోన్ అయితే పెట్టి చూస్తాను, ఐఫోన్ ఎంతసేపులో 1% అనేది ఇంక్రీజ్ అవుద్దా అనేసి. ఎందుకంటే రిసీవర్ని బట్టే మనకు స్పీడ్ అనేది ఉంటుంది. మామూలుగా ఇది 15 వాట్ కదా, రిసీవర్ కూడా అంతే స్పీడ్గా తీసుకునేటట్లయితే మనకు స్పీడ్గా అనేది పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ రిసీవర్కి నా ఐఫోన్ రిసీవర్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నా ఐఫోన్ రిసీవర్ ఎంతసేపట్లో ఆ 1% అనేది గెయిన్ చేస్తో చూద్దాం. నేనైతే పౌచ్ చేసే పెట్టాను, పౌచ్ తీసి పెట్టలేదు. ఈ పౌచ్ చేసి పెట్టినప్పుడు ఎంతసేపటికి ఎక్కుతుందా 1% పెరుగుద్దా చూద్దాం. ఇప్పటికీ అప్రాక్సిమేట్గా 2 మినిట్స్ అవుతూ ఉంది. ఈ 2 మినిట్స్లో అయితే నాకు 1% ఛార్జింగ్ పెరిగిపోయింది. అంటే ఇందాక 24 ఉండింది, ఇప్పుడు 25 వచ్చేసింది. ఐఫోన్ పౌచ్ చేసి పెట్టున్నా కూడా 2 మినిట్స్లోనే ఆ 1% అనేది ఇంక్రీజ్ అయింది. మామూలుగా ఈ ఛార్జర్ని వాడుకొని మనం రియల్మీ 7iకి ఈ రిసీవర్ వాడుకొని ఛార్జింగ్ పెడితే 1% ఎక్కడానికి మామూలుగా ఇది 4 మినిట్స్ టైం తీసుకుంది విత్ పౌచ్. వితౌట్ పౌచ్ అయితే 3 మినిట్స్లోనే ఆ 1% అనేది దీనిలో ఇంక్రీజ్ అయింది. సేమ్ నా ఐఫోన్ని కూడా నేను ఛార్జింగ్ పెట్టి చూశాను, విత్ పౌచ్తోనే పెట్టాను. నా ఐఫోన్ అయితే విత్ పౌచే నాకు 1 పాయింట్ పెరగడానికి 2 మినిట్స్ టైం పట్టింది. అదే వితౌట్ పౌచ్ అయితే 1 మినిట్లోనే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇంకా గివ్ విషయానికి వచ్చేసరికి వైర్లెస్ రిసీవరు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీకు గనక కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 4 స్క్రీన్ షాట్లు తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ, టెలిగ్రామ్ కానీ మీరు కానీ పంపించారంటే ఈ గ్యాడ్జెట్స్ అయితే నేను మీకు పంపించేస్తాను.